వారి తల్లి గారికి అలాగే పేరమ్మ గారికి నీరాజనం ఇవ్వడానికి ఆయన తపన పడుతుంటే మనకు కూడా అవకాశం ఇచ్చారు. మన ఫౌండేషన్కి ఒక ధ్యాన మందిరం నిర్మించడానికి దానికి మీరు రావాలి. ఎవరిని పిలవాలి అని అనుకుంటే అమ్మకి నీరాజనం ఇవ్వాలంటే అది గజ శ్రీనివాస్ అయితేనే బాగుంటుంది, అది మీరు రావాలని చెప్పి నాకు అడిగారు విశ్వనాథ్ గారు. ఎందువల్లంటే నాకు కూడా అమ్మంటే ప్రాణం. అది నేను తర్వాత గజల్లో పాడతాను కాబట్టి మీరు ఎందుకు కానీ అంటే మంత్రి గారు వస్తారు కదా అని చూస్తున్నారు. వస్తే ఆయన చిత్రపటం ఒక ఆవిష్కరించి ఆ తర్వాత సీరియస్గా మనం అందరం మానవతా విలువలకి ఇక్కడ రాశారు. భక్తి భావం, కుటుంబ విలువలు, నైతిక విలువలు, సేవాభావం, ఆరోగ్య విలువలు. నా జీవితం అంతా ఇన్ని వేల కచేరీలు చేశాను. ఒక్క అంటార్కిటికా ఖండం తప్ప అన్ని ఖండాలు తిరిగాను. అన్ని ఖండాల్లో కూడా ఈ అన్ని విషయాలే మాట్లాడాను. కొత్త విషయం వెళ్ళి మాట్లాడాను. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడాను. ఇదే విషయాలు పాడాను. నైతిక విలువలు, శాంతి, అహింస, సత్యాగ్రహం గురించి పాడాను. ఇవాళ మీరందరూ అయ్యో మా ఊరు 9:30 అయిపోతే మేము ఇంట్లో తలుపులేసి పడుకోవాలి అని అనుకోకుండా కరెక్ట్గా 8 అయింది కాబట్టి 9ంటికల్లా నేను నా కార్యక్రమం ముగిస్తాను. ఇంత చిన్న గ్రామం కదా, పెద్ద గ్రామమే. ఇంత గొప్ప తక్కువ భూమిలో ఎక్కడ పెడతారు ఈ ఫంక్షన్ నాకు అర్థం కాలేదు. ఫంక్షన్ హాల్స్ ఉంటాయా ఉండవా అంటే లేదంటే ఆ వీధిలోనే చక్కగా అరేంజ్ చేస్తారండి అని అన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మీరందరూ ఆ మహాతల్లిని దర్శించడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన అంశం ఏంటంటే గోదావరి హారతి. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి హారతి సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ తెలియని విషయం, 2013లో సి రామచంద్రయ్య గారని ఆయన మినిస్టర్గా ఉండేవారు దేవాదాయ ధర్మాదాయ శాఖకి. నేను అప్పుడే గంగా హారతి హరిద్వార్లో ఋషికేశ్లో చూసి తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా మనసులో అనిపించింది, ఇంత జీవనదికి ఇన్ని వేల సంవత్సరాల నుంచి హారతిస్తుంటే, ఇన్ని వందల సంవత్సరాల నుంచి, మరి నా గంగమ్మకి కృష్ణమ్మకి ఎందుకు మనం హారతి ఇవ్వలేకపోతున్నాం అని ఏమైనా ప్లాన్ చేయాలని ఆయన అమెరికా తీసుకెళ్ళారు రామచంద్రయ్య గారిని. అక్కడ ఈ దేవాలయాల గురించి సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా, సార్ మా ఊళ్ళో దేవాలయానికి మేము సపోర్ట్ చేస్తామని ఒక నినాదం తీసుకొచ్చారు మా సేవ్ టెంపుల్స్ భారత్ నుంచి. అప్పుడు ఆయన అవన్నీ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయిపోయాడు. తిరిగి వస్తుంటే ఫ్లైట్లో అడిగా, అయ్యా మీరు చూశారు కదా మన దేవాలయాలందరినీ సపోర్ట్ చేయడానికి ఎంతోమంది ప్రవాస భారతీయులందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ నాకు కోరుకుందరు విమానం దిగే లోపల నాకు ప్రామిస్ చేయాలన్నా. ఏమిటి చెప్పు బ్రదరు అన్నాడు శ్రీరామచంద్రయ్య. అన్నా చూసావు కదా ఎంతమంది తపన పడుతున్నారు, కానీ నేను గంగా హారతి చూశాను. మన గోదావరికి, కృష్ణకి, తుంగభద్రకి, నాగావళికి వీళ్ళన్నిటికీ హారతి లేదేంటని బాధగా ఉంది అంటే, సరే 2 రోజులు ఆగు అన్నాడు ఆయన. 2 రోజుల తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2013లో ఆయన కార్తీక పౌర్ణమి రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఏ నదులు ఉన్నాయో వాటన్నిటి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ హారతి ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చాడు ఆ రోజు. ఇప్పుడే గోదావరి హారతి, కృష్ణా హారతులు జరగడం ప్రారంభించారు. ఇది చరిత్ర. మీకు కావాలంటే జీవో ఇస్తాను. మరలా తుంగభద్ర దగ్గర మంత్రాలయంలో ఇచ్చారు, శ్రీశైలంలో ఇచ్చారు, అలాగే వేములవాడలో అక్కడ ఇచ్చారు. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇలాగా మన సనాతన ధర్మాన్ని చెప్పడం కాదు, సనాతన ధర్మం గురించి అనేక స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇది ఎలాగైతే మా విశ్వ హిందూ పరిషత్ వారు ఎలాగైతే ప్రతిరోజు ఏదో ఒక ధర్మాన్ని ఆచరణయుక్తంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందో, దానిని నేను కూడా సేవ్ టెంపుల్స్ భారత్ ద్వారా ఏది చేయాలన్నా కూడా దాన్ని జీవోగా తీసుకొచ్చి చేయాలని అనుకుంటాం. అలాగే మీకు తెలియదు ఇంకొక జీవో కూడా ఉంది. కృష్ణాష్టమి రోజుని గోపూజా దినోత్సవంలో కూడా డిక్లేర్ చేసింది గవర్నమెంట్. ఆ జీవో కూడా నాకు తెలియదు, కానీ నేను చేయలేదు. బట్ ఏదో మళ్ళీ నేను కమిషనర్స్ అందరూ మారుతుంటారు కాబట్టి ఒకళ్ళొకళ్ళుగా మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీకు చేయాలి. చాలా సంతోషం. ఈరోజు మా ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం గారిని
నేను చూడడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మీ జీవిత చరిత్ర, మీ బయోడేటా మొత్తం అంతా చదివాను. ఇవాళ ఈ సిద్ధాంతం, ఈ పుణ్య వేదిక నుంచి భగవంతుని కోరుతున్నాను, ఎప్పుడొకప్పుడు మీరు రాజ్యసభలో ఏదో స్టేట్కి గవర్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు సంపూర్ణంగా అర్హులు ఆ స్థితికి. మీ వల్ల మీరు ఏ రాష్ట్రానికి గవర్నర్గా వెళితే ఆ రాష్ట్రంలో తప్పకుండా సనాతన ధర్మం యొక్క విలువని మీరు ఒక జెండాలాగా ఎగరేస్తారని నేను భావిస్తూ, నేను 1986లో భారతీయ విద్యాభవన్లో మా మూర్తి గారు కదా, మా మూర్తి నేను రూమ్మేట్స్. ఫస్ట్ టైం నేను అక్కడ లైబ్రరీగా జాయిన్ అయ్యాను. ఆ లైబ్రరీగా జాయిన్ అయినప్పుడు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తెలుగులో గజల్స్ పుస్తకం నాకు కనిపిస్తే ఆ గజల్స్ పాడడం ప్రారంభించాను. అలా పాడుతూ 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 ఈ పాత్రికేయ మిత్రులందరూ నా పేరు, ఇంటి పేరు కేసీరావు గారు తీసేసి గజల్ శ్రీనివాస్గా మార్చి గట్టిగా ముద్రేసి ఈ ప్రపంచంలో ముద్రేశారు. అలాగా గజల్ శ్రీనివాస్గా ఒక నామ ముద్ర పడిపోయింది.